రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్ వల్ల మాకు బీటెక్ అనే ఆప్షన్ లేకుండా పోతుంది. బీటెక్ లేకపోతే మా చదువు కొనసాగించలేము. ఈ శక్తి స్కీమ్ వస్తే మేము లేబర్లుగా ఉండిపోవాలి అని పాలిటెక్నిక్ విద్యార్థులు అన్నారు. డిప్లొమాకి రానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే మేము టెక్నికల్ గా అన్ని నేర్చుకుంటాం, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం అనేసి. ఆ తర్వాత బీటెక్ మాకు ఈజీగా అవుతుంది. తర్వాత మేము ఫ్యూచర్ లో జాబ్స్ కి ఈజీగా ట్రై చేయొచ్చు అని చెప్పేసి మేము వస్తాం. అట్లా అని చెప్పేసి మేము ఇప్పుడు ఈ లాటరల్ ఎంట్రీ ఆప్షన్ అనేది మొత్తానికే తొలగేసినారు. సో దీనివల్ల మాకు డిసడ్వాంటేజెస్ ఉంటుంది. ఇంకా మధ్యలో మాకు బీటెక్ అనే ఆప్షన్ లేకపోతే మేము ఫర్దర్గా ముందుకు వెళ్ళలేము, ఇక్కడనే స్టాప్ అయిపోతున్నాం. సో దీనివల్ల డిప్లొమా చదువుతున్న ప్రతి ఒక్కరూ బాధనే ఫేస్ చేస్తున్నారు తప్ప వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనో అర్థం కావట్లేదు. సో ఇది మేము ఫర్దర్ స్టడీస్ చేసుకోనికే 10th తర్వాత పాలిటెక్నిక్ అనే ఎంట్రన్స్ రాసి మేము డిప్లొమాలో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేసి వచ్చాం. సో మాకు ప్లానింగ్ ఏంటంటే బీటెక్ చేసి ఫర్దర్ ఎడ్యుకేషన్ తీసుకొని బీటెక్లో చేయాలి అనేసి మాకుంది. ఇంజనీరింగ్ ఫీల్డ్లో మేము వెళ్ళాలి అనేది ఉంది. కానీ జియో నెంబర్ 97 ఏం చెప్తుందంటే మాకు స్కిల్డ్ లేబర్స్గా చేస్తాము అనేసి అంటుంది. కానీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్కి లేబర్స్తోని అనేది అసలు ఏం సంబంధం లేదు. మేము ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికే మేము పాలిటెక్నిక్ వచ్చాము. ఒకవేళ శక్తి స్కీమ్ అనేది డిమాండ్లోకి వచ్చింది అంటే ఫర్దర్గా మేము లేబర్స్గానే ఉండాలి. మాకు ఒక మంచి స్కోప్ అనేది ఉంది. ఫ్యూచర్లో మేము డిప్లొమా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు చాలా ఫేస్ చేసినాం. శక్తి స్కీమ్ వల్ల మాకు అడ్వాంటేజెస్ ఏమో కానీ అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో శక్తి స్కీమ్ అనేది డిమాండ్లోకి వస్తే తర్వాత ఫర్దర్గా ఫ్యూచర్లో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.